బీసీ రిజర్వేషన్‌పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్‌కు పిలిచిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు ఐక్యజేసిగా ఏర్పడి అన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని పార్టీలు కూడా రాజకీయ పార్టీలు కూడా ఈ మద్దతు తెలుపుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు ఒక అడుగైతే వేసింది. కానీ ఎక్కడికక్కడే ఇక్కడ సుప్రీంకోర్టు కానీ, అక్కడ హైకోర్టు కానీ 42% రిజర్వేషన్‌కు సంబంధించిన జీవోను అమలు చేయకుండా ముట్టికాయలు వేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జేఏసీ వర్గంగా ఏర్పడి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అక్కడ బీసీ సంఘాలు కూడా రేపు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా బంద్‌కు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి బీసీ నేతలు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ 42% అమలు కాలేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. దానికి సంబంధించి అక్కడ వారెంట్ అంటే 4 వారాల గడువు కోరడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్‌కైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాల పాత్ర ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నమస్కారం అన్న. రేపు తెలంగాణ బంద్కు అన్ని పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. మేమైతే బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో చట్టబద్ధత లేకుండా ముందుకెళ్తున్నారని మేము గతంలో సంవత్సరం నుంచి మొత్తుకున్న కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల హామీగా ఇచ్చిందో దాన్ని చట్టబద్ధత లేకుండా తీసుకొని పోయి అక్కడ సుప్రీంకోర్టులో కానీ, అక్కడ గవర్నర్ దగ్గర కానీ, హైకోర్టులో కానీ ఎక్కడ పోయినా కూడా అది చెల్లుబాటు కాకుండా ఉంది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నట్లుగా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు కావాలంటే ఖచ్చితంగా అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడితే తప్ప చట్టబద్ధత లేదు. దీన్ని సాగ్గా చూపెట్టి ఈరోజు అన్ని పార్టీలు బీసీ బంద్కు పిలుపునిస్తున్నాయి. దీంట్లో అసలు ఆశ్చర్యం ఏంటంటే అధికార పార్టీ కూడా బంద్కు సపోర్ట్ చేస్తుంది. అసలు మేము బీసీల తరఫుకి ఒకటి చెప్తున్నాం, రేపు బీసీ బంద్ కాకుండా బీసీ నిరసన బంద్గా మేము చేస్తాం. ఎందుకొరకంటే ఈరోజు అన్ని చేసి అది సామెత ఉన్నట్లుగా ఈరోజు అన్ని పార్టీలు ముందరకు వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు దాన్ని ఒక చట్టం రూపకంగా తీసుకొచ్చి 42% అమలయ్యే విధంగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ఎన్నికల హామీ కాబట్టి. అటువంటి ప్రయత్నం ఏది చేయకుండా ఈరోజు రకరకాల జీవోలు చెప్పి ఈరోజు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్లకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు కోవాలనే తలంపు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి ఈరోజు అన్ని సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఈరోజు రిటర్న్ పంపించిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ దీనిలో బేస్ చేసుకొని అన్ని కుల సంఘాలు రాజ్యాంగబద్ధంగా 42% అమలు కావాలని మేమైతే స్టాండ్ తీసుకొని రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మళ్ళీ అన్ని పార్టీలు రోజు మేము కూడా బీసీ సంఘాలకు మద్దతు అని చెప్పి అన్ని పార్టీలు ముందుకు రావడం నిజంగా సిగ్గుచేటుగా. వాస్తవంగా బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఒక డిసిజన్ తీసుకున్నదో అది డ్రామాల డిసిజనే, ప్రజలను బీసీలను మభ్యపెట్టేందుకని అక్కడ అన్ని పార్టీలు కూడా చేసినాయి. కానీ ఇప్పుడు ఇస్తున్న నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చడంతో అక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ బీజేపీ కానీ, ఇతర సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా బంద్‌కు మద్దతు తెలపడంలో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలపడం అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఇవ్వాలనుకుంటుందా, ఇవ్వకూడదు అనుకుంటుందా? అసలు ఈ బీసీకి మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగాను. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీల రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమైంది చాలా సందర్భాలు. కాబట్టి రేపు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మేము ఎక్కడ బ్లేమ్ అవుతామో, బీసీ సమాజం నుంచి మేము ఎక్కడ దూరం అవుతాం అని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు రేపు బీసీ బంద్కు పిలిపించినట్లుగా మేము భావిస్తున్నాం. ఎందుకొరకంటే అది చట్టబద్ధత లేని జీవాలని మేము పదే మొత్తుకున్న కూడా అదే తరహాలో ముందుకెళ్ళి ఈరోజు బీసీల ఆగ్రహానికి గురవుతుంది. మళ్ళీ భవిష్యత్తులో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ పరంగా తీసుకొని వస్తూ ఉంటాం. ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు ఎదురవుతుందనే ఉద్దేశంగా ఈరోజు భయపడి బీసీలకు మద్దతు ఇవ్వడం సందర్భం కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది బీసీకి సంబంధించిన రిజర్వేషన్? బీసీలను మనం చిన్న ఉన్నప్పటి నుంచి కూడా బీసీలు 50-60 సంవత్సరాల నుంచి కూడా నష్టపోతున్నారు. ఈ రిజర్వేషన్ వస్తేనే వారికి స్థానిక ఎన్నికల్లో కానీ ప్రతి దానిలో రిజర్వేషన్ ఉంటే వాళ్ళ అభ్యున్నతికి, విద్యార్థులు వాళ్ళ బంగారు భవిష్యత్తుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది మొదలుపెట్టిన అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ డ్రామాలు ఆడుతుందా, వారు మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో రేపు బంద్‌కు మీరు ఎలా సహకరిస్తారు, ఎలా ముందుకెళ్తారు? సార్ నమస్తే సార్. ఏంటంటే ఈరోజు బీసీల కోసమని 42% అనేది మన యొక్క కామారెడ్డి డిక్లరేషన్ చేసింది అందరూ చూసిండ్రు. కానీ మీరు ఎందుకు ఇట్లా మాకు ప్రతి ఒక్కరు కూడా బీసీలంటే అంత తిక్కోళ్ళా అంటే ఎర్రోళ్ళా? ఎందుకంటే మీ ఉనికి కోల్పోతుందని, గ్రామాల్లో మీ ఉనికి కోల్పోతుందనే ఉద్దేశం చేత మీ వాళ్ళు అంటే అగ్రకులాల వాళ్ళు ఆడిస్తున్న ఈ యొక్క డ్రామా, ఈ డ్రామా అందరూ కూడా ప్రతి గ్రామంలో అందరూ నిలబడే సర్పంచ్లకు, ఎంపీటీస్లకు, జడ్పీటీస్లకు అందరూ తెలిసిపోయింది. కనుక ఈరోజు అన్ని పార్టీలు సంఘీభావం చెప్తున్నాయి. మేము కూడా సంఘీభావం చెప్పాలని చెప్తున్నారు. ఇది మంచి పరిణామే కావచ్చు. కానీ ఈరోజు ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో కూడా నిన్న కూడా కొట్టివేయబడింది. కనుక ఇప్పటికి కూడా మనకు చాలా మంది సీనియర్ జడ్జిలు ఉన్నారు, మాజీ జడ్జిలు ఉన్నారు. ఆ న్యాయమూర్తుల దగ్గర కూర్చొని ఇది సాధ్యాలు ఎట్లా అయితే మనం ముందుకు పోతాము, ఏది మన తమిళనాడులో ఎట్లా పోయింది, ఆ సందర్భంగా ఎట్లా పోయినావో అదే రూల్స్ ప్రకారంగా, అదే 9th షెడ్యూల్ ప్రకారంగా
ముందుకు పోతే తప్ప ఇది అయ్యే పని కాదు. కనుక ఈ రోజు మేము అనుకుంటున్నారు, ఈ రోజు మొట్టమొదటిసారిగా 70 సంవత్సరాల నుంచి మొట్టమొదటిసారిగా ధర్నా చేస్తుంది ఈ బీసీ సంఘాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రోజు కూడా రోడ్ ఎక్కలే. కానీ ఈ రోజు ఎక్కుతున్నాయంటే ఖబర్దార్, మీరందరూ కూడా భయపడరు. రేపు ఎలక్షన్‌లో ఏ పార్టీ ముందుకొస్తది, ఏ పార్టీ ఎందుకు పోతది, మా ఓట్లు ఉంటాయా పోతాయా, ఇది ఈ డ్రామాలొద్దు. మీ డ్రామాలు మీ యొక్క అంతా కూడా తెలిసిపోయింది ప్రజలకందరికీ. కనుక ఇప్పటికైనా ఏం చేస్తావో అది చెప్పు. బంద్ చేస్తావు కరెక్టే, రేపు మేము బంద్ చేస్తున్నాం. నువ్వు సంఘీభావం చెప్పినా చెప్పకున్నా మేమందరం కూడా రేపు ధర్నాలో పాల్గొంటున్నాం. రేపు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఊరు కదులుతుంది. ఒక నిప్పులాగా కదులుతుంది. ఒక రవ్వేషణం అది పోతుంది. మొట్టమొదటిసారిగా జేఏసీ అనేది మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లా గడ్డపైనే పుట్టి పోసుకుంది. ఇది అందరూ కూడా భయపడ్డారు. కనుక ఏది ఏమైనా రేపు జరగబోయే దాంట్లో బీజేపీ వాళ్ళు ఏదో ఇది ఇచ్చినామని కాదు, అది మీ చేతిలో ఉంది, మీ కోట్లనే ఉంది. మీ కోట్లకెళ్ళి బయటికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, ఇక బీఆర్ఎస్ ఎంపీలు కావచ్చు, మీరందరూ కలిసికట్టుగా ఎప్పుడు పోతారు పార్లమెంట్ పోయి, ఎప్పుడు పోతారు, ఎప్పుడు దాన్ని బిల్లు పాస్ చేస్తారు, ప్రధానమంత్రి టైం తీసుకుంటారు, రాష్ట్రపతి యొక్క పర్మిషన్ తీసుకుంటారు. ఇక గవర్నర్ ఏంది, ముందు గవర్నర్ చెప్పండి. గవర్నర్తో పోలేరా? గవర్నర్ హైదరాబాద్ ఉంటాడు, మీకు టైం వేయలేడా? ఒట్టే టీ బిస్కెట్లకు పోతారు, దానికి పోతారు, రమ్మంటారు, పోమంటారు. కానీ గీ పనికి పోనీకి ఎందుకు మిస్టేక్ అవుతుంది అంటే బీసీలు అంటే అంత నీచమైన కులమా? రేపు బీసీకి సంబంధించిన ఎలాంటి ధర్నా నిర్వహిస్తున్నారు, ఎలాంటి బంధు కార్యక్రమం పాల్గొంటున్నారు? రేపు జరగబోయే బీసీ బంధు కార్యక్రమంలో అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు మరియు అనేక కుల సంఘాలతో బీసీ బంధు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మేము సాగర్ సంఘం జిల్లా తరపుకెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు రేపు బంధు సంపూర్ణంగా బీసీ బంధు అనేది సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము. ఇది అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ 42% అంతా బూటకమని, జీవోల ద్వారా కాకుండా చట్టబద్ధత ద్వారానే ఈ రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంటుందని, దీని నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని బీసీ జేఏసీ సంఘంగా ఏర్పడి ఈ బంధుకు అయితే పిలుపునిచ్చాయి. అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ పై వారైతే విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మేము ఎవరిపై పోరాటం చేస్తున్నాము, ఏ ప్రభుత్వం మాకు అండగా ఉండాలి, ఎవరు రిజర్వేషన్ కల్పించాలనే సందిగ్ధ వ్యవస్థలో కూడా బీసీ సంఘాలు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా రేపైతే కొద్దిగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయాల పరిస్థితులలో దానికి సంబంధించిన పలు సమాజాలు, కార్మిక సంఘాలు కానీ, అన్ని సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అన్ని విద్యా వ్యవస్థలు కూడా అన్ని మూతపడే అవకాశం ఉంటుంది. రోడ్డు రవాణా సంస్థ కూడా మూతపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ధర్నాకు కానీ బంధు పిలిపించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే బీసీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి వెంకటేష్, ఐనూస్, మహబూబ్ నగర్.